ఎటకేలకు సంక్షోభానికి తెరపడింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు బలపరీక్షలో వచ్చినట్టుగా తెలుస్తోంది. వ్యతిరేకంగా 29 ఓట్లు చంపై సోరెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినట్టుగా తెలుస్తోంది. ఎటకేలకు జార్ఖండ్ సంక్షోభానికి ఒక తెరపడిందని చెప్పుకోవచ్చు. విశ్వాస పరీక్షలో చంపై సర్కార్ విజయం సాధించింది. జార్ఖండ్ సంక్షోభానికి ఎటకేలకు తెరపడింది. ఫైనల్ గా జార్ఖండ్ సంక్షోభానికి తెరదించినట్టుగా అయింది. కొన్ని రోజుల నుంచి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నటువంటి సోరెన్ సర్కార్ కు వ్యతిరేకంగా 29 ఓట్లు పడితే అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ కూడా విశ్వాస పరీక్షలో విజయం సాధించింది చంపై సర్కార్. సర్కార్ కు వ్యతిరేకంగా 29 ఓట్లు పడినట్టుగా తెలుస్తోంది. ఎటకేలకు జార్ఖండ్ సంక్షోభానికి ఒక తెరదించినట్టుగా చెప్తూ ఉన్నారు. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు, అలాగే వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. జేఎంఎం కూటమికి మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 29 మంది ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. బల పరీక్షకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా హాజరయ్యారు. కోర్టు అనుమతితో ఆయన ఈ రోజు అసెంబ్లీకి హాజరవడం జరిగింది. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ బల పరీక్షలో విజయం సాధించారు. జేఎంఎం కూటమికి మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అలాగే వ్యతిరేకంగా 29 మంది ఓటు వేశారు. బల పరీక్షకు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ రోజు అసెంబ్లీకి హాజరవ్వడం జరిగింది. కోర్టు అనుమతితో ఆయన ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. చర్చ సందర్భంగా ఈడీకి ఆయన ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. భూ కుంభకోణం కేసులో దమ్ముంటే ఆధారాలు చూపించాలని, అలాగే తన పేరుపై ఉన్నటువంటి ఏదైనా భూమి ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా అన్నారు సోరెన్. ప్రత్యేక కోర్టు అనుమతితో అసెంబ్లీ సమావేశానికి ఈ రోజు ఆయన హాజరయ్యారు. తన అరెస్టు వెనుక రాజ్ భవన్ ఉందంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు, అలాగే మెజారిటీ మార్క్ చూస్తే 41, మహాగఠబంధన్ కు 49 మంది ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ మిత్రపక్షాలకు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలతో టచ్ లోకి బీజేపీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే 47 ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా పడినట్టుగా తెలుస్తోంది.